హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎన్ఎండిసి ఫీల్డ్ అటెండర్ అదేవిధంగా మెయింటెనెన్స్ అసిస్టెంట్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది నోటిఫికేషన్. అయితే ఇది మీరు చూడొచ్చు ఇక్కడ. ఫీల్డ్ అటెండర్కు జనరల్ నాలెడ్జ్ నుంచి 70 మార్క్స్ వస్తుందండి. న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్ వస్తుంది. అదేవిధంగా కింద మెయింటైనర్ అసిస్టెంట్ నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కదండి. మనకు ట్రేడ్ ఉంటుంది. మన మెకానికల్, ఎలక్ట్రికల్ అనే వేరు వేరు ట్రేడ్లు ఉన్నాయి కదా. వాళ్ళ ట్రేడ్ నుంచి 30 మార్క్స్ వస్తుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 50 మార్క్స్ వస్తుంది. న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుండి 20 మార్క్స్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, అవి ఏ ఏ చాప్టర్ నుంచి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ లెంత్ అవుతుందండి. అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళి పీడిఎఫ్ రూపంలో మీరు చూసుకోవచ్చు. అయితే ఫీల్డ్ అటెండర్కి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ 70 మార్క్స్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ నుంచి 50 మార్క్స్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్క్స్ వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు కింద అదేవిధంగా మెయింటెనెన్స్ అసిస్టెంట్కు కింద వివిధ చెప్పారండి. అయితే అది కొంచెం రాంగ్ ఉంది. అయితే సబ్జెక్ట్ అయితే మెయింటెనెన్స్ అసిస్టెంట్కు ఇక్కడ రిలేషన్షిప్ కాన్సెప్ట్ అని ఇవి ఇచ్చారండి. ఇది కాదు జనరల్ నాలెడ్జ్. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఉంది కదా, ఇది జనరల్ నాలెడ్జ్ కాదు, అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్. అది 30 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి 50 మార్క్స్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్క్స్ ఇస్తారండి. అయితే ఇక్కడ నేను సిలబస్ మాత్రం, మిగతా ప్యాటర్న్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ కరెక్టే ఉందండి. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ నుంచి బాటనీ, ఇండియన్ పాలిటిక్స్, జాగ్రఫీ, వరల్డ్ బేసిక్ కంప్యూటర్, అదేవిధంగా ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్, జువాలజీ, ఫిజిక్స్, ఫేమస్ డేస్ అండ్ డేట్, ఇవి మొత్తం మీరు చదువుకోవాల్సి ఉంటుంది. రీజనింగ్ మాత్రం ఫజిల్స్, ఇవి డేటా ఐడెంటిఫికేషన్స్, డేటా సఫిషియన్సీ, ఇలా మొత్తం రీజనింగ్ మ్యాక్సిమం మొత్తం కవర్ చేస్తారండి. అయితే మ్యాక్సిమం రీజనింగ్ మొత్తం మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అయితే జనరల్ నాలెడ్జ్, ఇది కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని దీంట్లో యాడ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మనం ట్రేడ్ ఏది ఉంటుందో దాన్ని థియరీ చదువుకుంటే సరిపోతున్నానండి. అయితే మీరు సబ్జెక్ట్ కోసం మీరు బల్బీర్ సింగ్ చదువుకుంటే చాలా బెటర్ అండి. అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.